మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఉదయ్ భాస్కర్ గారు ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి వాక్య పఠనం చేస్తారు. అందరికీ మనం చేస్తున్నాను. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24 వరకు కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు. బైబిల్ లేఖనములో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మరి చదువుతారు.